ఒకప్పుడు దేవతల తల్లి అయిన అదితిదేవి లోకానికి వెలుగివ్వగల గొప్ప దేవుడు పుట్టాలని భావించి గాఢంగా తపస్సు చేసింది. ఆమె భక్తితో సంతోషించిన మహావిష్ణువు ఆశీర్వదించడంతో ఆమెకొక ప్రకాశవంతమైన శిశువు జన్మించాడు. ఆ శిశువే సూర్యభగవానుడు. సూర్యుడు చిన్నప్పట్నుంచే చాలా శక్తివంతుడు. ఆయన తేజస్సు అంత ఎక్కువగా ఉండేది, ఎవ్వరూ దగ్గరగా నిలబడలేకపోయేవారు. పెద్దయ్యాక ఆయన ఆకాశంలో 7 గుర్రాలులాగే రథంపై ప్రయాణిస్తూ ప్రతిరోజూ ప్రపంచానికి వెలుగునిస్తూ ఉంటాడు. ఆయన రథాన్ని నడిపేది అరుణుడు, అంటే అనూరుడు. సూర్యుని తేజస్సు చాలా ఎక్కువగా ఉండటంతో ఆ వెలుగును కొంచెం తగ్గించి భూమిమీదకు సరైనంగా చేరేలా అరుణుడు ముందుగా కూర్చుంటాడు. సూర్యుడి భార్య పేరు సంజ్ఞ, అంటే శరణ్యు. కాని సూర్యుడి వేడి ఎక్కువగా ఉండటంతో ఆమె తట్టుకోలేక తన నీడతో ఒక రూపాన్ని, అంటే ఛాయను సృష్టించి తానే దూరంగా వెళ్ళిపోతుంది. ఆ ఛాయ సూర్యుడి దగ్గరే ఉండి జీవితం కొనసాగిస్తుంది. సూర్యుడికి 3 ముఖ్యమైన పిల్లలు. యముడు, మరణదేవుడు. యమున, పవిత్ర నదీ దేవత. శనిదేవుడు, కర్మఫలాల దేవుడు. సూర్యుని రథానికి ఉన్న 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అందుకే మనం ఆదివారం రోజును సూర్యునికి ప్రత్యేకంగా పూజిస్తాం. మనకు ఆరోగ్యం, శక్తి, జీవం అన్నీ సూర్యుడి వల్లే వస్తాయి. అందుకే సూర్యుణ్ణి ప్రాణాధార దేవుడు అని అంటారు. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.